థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాగవంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఆయన ఎవరి కోసం వచ్చారో తెలుసా మీకు? జస్ట్ ఊరికే ఊరికే సుప్రీం గారి కోసం వచ్చా. నాకు కూడా తెలియదు, ఊరికే అడుగుతున్నానండి. ఇందాక స్వప్నాక చెప్పినట్టు సుప్రీ గారు అందరినీ ఇప్పుడు దాకా సినిమాలు ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇన్ని రోజులు తీస్తున్నారు అని మమ్మల్ని క్లాసులు పీకి 2 ఏళ్ళు సినిమా తీసి ఎన్ని కష్టాలు పడ్డారో చూద్దామని అందరం యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. ఇందా నుంచి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఆవిడని కామెంట్ చేస్తూ 2 years సినిమా తీసి 147 వర్కింగ్ డేస్ వర్క్ చేసింది. సో మమ్మల్ని ఎవరిని తిట్టే రైట్ లేదని వెనకాల నుంచి ఆవిడని ఎక్కిరిస్తానికి వచ్చాము. యాక్చువల్లీ మేము విష్ చేయడం కంటే ఎక్కువ సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో శేష్ గారు చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ శేష్ గారు. ఆవిడ ఊరికే మా అందరికీ క్లాస్ మీరు హీరోలందరినీ నెత్తినెక్కించుకుంటున్నారు, ఇది ఏదైనా క్లాసులు పీకుతుంది మాకు. మీరు ఒక 2 సంవత్సరాలు ఆవిడ హింస పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆవిడకి తెలియాలి కదా హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ మావయ్య గారితో సినిమా తీసి ఏం నొప్పి తెలియలేదు ఆవిడకి. బయట హీరోలతో తీస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఆవిడ. అయినా మీరు మా అందరి క్లాసులు పీకి ఫైనల్గా సినిమా తీసినందుకు మీకు ఖచ్చితంగా హిట్ రావాలని గట్టిగా కోరుకుంటూ, మీరు త్వరలో ఇంకా బయట హీరోలతో సినిమాలు తీసి మాలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా గ్రీన్ ఫ్లాగ్ రాహుల్ రవీంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ డెకాయిట్ టీం వాళ్ళందరికీ, అతిథులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను సుప్రీ గురించి మాట్లాడతా. నాకు కానీ నా వైఫ్కి కానీ షీఈ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్స్. సుప్రీ డిఫాల్ట్ మోడ్, అది ఎవరో ఇక్కడ సుప్రీ వైలెంట్ గీలెంట్, సుప్రీ సెడ్ ఇట్ హర్ సెల్ఫ్, వాట్ నాన్ సెన్స్. షీఈ్ లైక్ హర్ డిఫాల్ట్ మోడ్ ఇస్ ఆల్వేస్ మదర్ ఇండియా మోడ్. ఎవరిని చూసినా పిల్లల్లాగా చూసుకుంటారు. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ ట్రీట్స్ మీ లైక్ అ చైల్డ్ లైక్ సుప్రీ డస్. కమ్ సిట్ డౌన్, ఐల్ మేక్ యూ ఈట్ అండ్ ఆల్ దాట్. సో ఐ థింక్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం అందరూ సుప్రీ మీద ఉన్న ప్రేమ కోసం వచ్చి ఉంటారు, నాకు అది తెలుసు. అది సుప్రీకి ఉన్న గుడ్ విల్. It's only because of the beautiful human being that she is. I can't wait for this film to become a blockbuster for you, Supri. And ఇక్కడ ఎంతమంది చూసేసి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను సినిమా చూసేసి మాట్లాడుతున్నా. అదిరిపోయింది సినిమా. అన్నీ ఉన్నాయి సినిమాలో. బట్ శేష్ సినిమాలో అన్నిటికన్నా ఈ సినిమాలో ఎమోషన్ ఇంకా ఎక్కువ బర్బరికే పెట్టాడు. చాలా బాగా వర్కౌట్ అయింది. దానికి ముఖ్యమైన రీజన్, this girl who has this beautiful gift, that is Mrunal Thakur. You have this gift. I remember watching Sitaramam in a theater, and I remember watching Hi Nana in a theater. Every time your eyes got moist on screen, every time you got emotional on screen, I was just looking around in the theater, and you have that gift. When you get emotional, you make everybody emotional. I heard so many sniffles. I saw so many people wiping tears. I can only imagine what's going to happen in this film. Because this film, I sat and watched it in an edit room, and I was that person. I wasn't looking around at anybody else. I was getting emotional. I was getting moist-eyed. You are fantastic in the film. You're just so radiant in the film. I don't know how that is. You have such lovely, happy, cheerful eyes. But every time you get emotional in an emotional scene, they suddenly become so deep. And there's this one sadness that pours forth from deep within. And I think that's what affects all of us as audiences. It's beautiful. Keep the magic going. You have that stardust in you. And I also need to say, I love the voice that they use for you in Telugu. Get me an intro sometime, yeah? And there's so many others in the team that I want to talk about, but I don't want to take too much time. But Bheems especially, మేము కలిసి ఎప్పుడో ఒక సినిమా చేసాం. చాలా మంచి పాటలు ఇచ్చారు నాకు. నేను అప్పుడే అనుకునేవాడిని, అరే చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, పాపం నా సినిమాలు చేస్తున్నారు, ఇంకా పెద్ద సినిమాలు చేయాల్సిందని. ఇవాళ మీ గ్రోత్ చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో నేను చెప్పుకోలేను. ఎందుకంటే నేను ఎప్పుడో అనుకున్నా ఇది జరుగుద్దని. ఇవాళ ఇది జరిగింది. అది చూస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బట్ యా, ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద టీమ్, మెనీ కంగ్రాచులేషన్స్. సినిమా చూసేసా, పక్కా హిట్ అని నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పబోతున్నా. అండ్ ఫైనలీ, my darling boy, my homie Sesh, I cannot tell you how proud I am of you. This is a friendship that started 12, 13, 14 years back when we were both, ఏం అర్థం కాల, అప్పుడప్పుడే స్టార్ట్ చేసాం, ఎవ్వరు తెలియదు ఇండస్ట్రీలో, కష్టపడుతున్నాం. And I've had a ringside view to watching you lay brick by brick and build this beautiful foundation for your career.
and just incredible. I can't tell you how proud of you I am. You used to keep telling me, అరే నీకు స్టోరీస్ రాయడం వచ్చు కదా, నీకు నువ్వే రాసుకోవచ్చు కదా అని చెప్పేవాడివి. నేను ఎప్పుడు ఐ యూస్ టు టెల్ యూ, అరే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై స్క్రీన్ ప్లేస్ ఆన్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్ టు డూ. ఐఎమ్ సో గ్లాడ్ యూ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మాకు తెలుసు, మన గ్యాంగ్లో మాకు తెలుసు నీకు ఎంత టాలెంట్ ఉందో, కానీ ప్రపంచం చూసే ముందు నువ్వు అనుకున్నావు అరే నేను రాసుకుంటా, నేను నన్ను హీరో చేసుకుంటానని. ఆ బ్రిక్ బై బ్రిక్ ఇవాళ బిల్డ్ చేసిన ఈ కెరియర్, ఇవాళ ఈ సినిమా చూస్తుంటే ఎంత గర్వంగా ఉన్నానని నేను చెప్పుకోలేను రా. అసలు ఐఎమ్ జస్ట్ సో ప్రౌడ్ ఆఫ్ యూ రా. And I can't wait for this film to become a blockbuster. I can't wait for I already know the story of the next one as well. I can't wait for that to become a blockbuster. We'll always be there for you, Ra. We'll always watch with a lot of pride and joy watching you grow with each film, Ra. All the very best. Many congratulations to the whole team. And Venki sir, hello sir, hi. థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్ గారు, థ్యాంక్ యూ శశికిరణ్.